ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు అతని అనుచరుల మృతిని విశాఖ రేంజ్ డీఐజీ ధృవీకరించారు. మావోయిస్టులపై కూంబింగ్ నిరంతర ప్రక్రియ అన్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందన్నారు. మావోయిస్టుల ఏరివేతకు కూంబింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. జరిగింది ఇంకా కూడా జరుగుతూ ఉంటుంది ఆపరేషన్. సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా సీనియర్ అధికారులు మీకు అందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి, అంతకుముందు గతంలో కూడా జరిగాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి. కూంబింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ మీరు కూడా చూస్తే ఒక 3-4 months బ్యాక్ కూడా మన 2 ఎన్కౌంటర్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మన ఏరియాలో జరిగాయి. దాంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది. సో అలాగా ఈ రోజు జరిగిన దాంట్లో కూడా కొంత క్యాజువాలిటీస్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి. మన ఏరియాకి వస్తున్నారు. మన లాస్ట్ టైం 2-3 months బ్యాక్ వచ్చారు, అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవుతున్నాయి. మిగతా టైంలో మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మన ఏరియాలోకి వస్తారో అప్పుడు మన దళాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహిస్తుంటాయి. కాబట్టి ఆ సమయంలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అవుతుంది. విద్మా వారికి సంబంధించినటువంటి టీం 6 మంది సభ్యులు మరణించినట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకా ఆపరేషన్ జరుగుతుంది. ఫర్దర్గా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అవి జరుగుతున్నాయి, మనకు కంటిన్యూస్గా జరుగుతుంటుంది. మనం ఇప్పుడు కాదు కదా, మన రాష్ట్రం దీంట్లో ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. మనం ఈ ప్రాంతాలన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేయడము, అక్కడ మన ఆపరేషన్ చేయడము, అక్కడ ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి చర్యలు కూడా. మనకి ఇప్పుడు మన పాత ప్రాంతాలతో పాటు కొత్తగా రంపచోడవరం, చిత్తూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఈస్ట్ గోదావరి వైపు నుంచి అటు ఖమ్మం నుంచి ఆడేది. సో ఆ ప్రాంతం అంతా కూడా మనకు ఆ ట్రై జంక్షన్లో ఉంటుంది. అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకి ట్రై జంక్షన్లో. సో అక్కడ కూడా రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ఆపరేషన్